హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మనం రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యానికి మేలు చేసి, వందల వ్యాధులను దూరం చేసే కమ్మని మునగాకు కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. కూరగాయలో మునగకు ఒక ప్రత్యేకత ఉంది. దీని వేరు నుండి పండు వరకు ప్రతిదీ ఉపయోగపడుతుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ మునగాకులో విటమిన్ ఏ, సిలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఫిట్గా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. దీనిలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇది యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ డిప్రెసెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మునగతో. దీంతో పప్పు, పచ్చడి, పొడి ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నం, టిఫిన్స్లోకి ఎంతో రుచిగా ఉండే మునగాకు కారం పొడి చేసుకుందాం. వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కాస్త నెయ్యి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మునగాకు కారం పొడి చేసుకోవడం కోసం మునగాకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆకులపై చాలా దుమ్ము ఉంటుంది, అందుకని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కాడలతో కడగడం వల్ల ఈజీగా శుభ్రం చేసుకోగలుగుతాము. కడిగిన తర్వాత వీటిని ఒక జాలి గిన్నెలో వేసుకొని 15 నుండి 20 నిమిషాలు అలాగే వదిలేయండి. కాస్త నీళ్లు పోగానే ఆకులను తీసుకొని కాటన్ క్లాత్ పై కానీ టవల్ పై కానీ వేసుకొని ఆరనివ్వండి. ఎండలో పెట్టకూడదు, నీడలోనే ఆరనివ్వాలి. తడి పూర్తిగా పోయేంత వరకు నీడలోనే ఆరబెట్టండి. మనం ఈ ఆకులను తడిగా ఉన్నప్పుడే ఫ్రై చేస్తే పొడి పొడిగా క్రిస్పీగా రాకుండా ముద్దగా కూర వండినట్టుగా అవుతాయి. కాబట్టి తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఆరబెట్టండి. కావాలంటే ఒక రోజు ముందే నైట్లో ఇలా కడిగి పెట్టుకుంటే మార్నింగ్ వరకు తడంతా ఆరిపోయి ఇలా పొడి పొడిగా అవుతాయి. లేదంటే ఫ్యాన్ కింద కాటన్ క్లాత్ పై పెడితే 2-3 గంటల్లో తడి పూర్తిగా ఆరిపోయి ఆకులు పొడి పొడిగా అవుతాయి. చూడండి, తడి అనేది పూర్తిగా ఆరిపోయి ఆకులు ఇలా పొడి పొడిగా రావాలి. అలాగే ఒక కట్ట కరివేపాకును కూడా కడిగి తడిపోయేలా నీడలో ఆరబెట్టుకోండి. ఇది మనం మెజర్ చేస్తే దాదాపు 3 కప్పుల మునగాకు అవుతుంది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని అది వేడయ్యాక దానిలో 2 స్పూన్ల పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. పల్లీలు దోరగా వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే చక్కగా వేగుతాయి. ఇలా వీటిని దోరగా వేయించండి. చూడండి, ఇవి ఇలా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 15-16 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. మీరు మిర్చి కారంని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. మిర్చి ఇలా ఫ్రై అవ్వగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఉసిరికాయంత చింతపండు వేసి కాస్త వేపండి. ఈ ప్యాన్ వేడికి చింతపండు కూడా చక్కగా వేగుతుంది. 1-2 నిమిషాలు ఈ చింతపండును బాగా వేపి ఈ చింతపండును కూడా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో మనం కడిగి ఆరబెట్టిన కరివేపాకును, మునగాకును వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. మనకు ఈ మునగాకు అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు తక్కువ మంటపైనే ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఈ మునగాకు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అలా అని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఉంచి ఆకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనం ఈ కారపొడిని ఎక్కువ రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తక్కువ మంటపై ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేశాను. చూడండి, మనం మునగాకును తీసుకొని ఇలా చూస్తే క్రిస్పీగా రావాలి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు మునగాకును బాగా ఫ్రై చేయండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మునగాకును వెంటనే ప్లేట్లోకి తీసుకోకుండా ఈ ప్యాన్ వేడి చల్లబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మునగాకును ఈ ప్యాన్లోనే ఉంచండి. దీని వలన మునగాకు ఇంకాస్త క్రిస్పీగా అవుతుంది. అలాగే ఎక్కడైనా తేమ లాంటిది ఉంటే అది కూడా పోతుంది. చూడండి, మునగాకు అంతా కూడా చల్లారిపోయింది. చాలా క్రిస్పీగా అయింది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా ఫ్రై చేశామో. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ని తీసుకొని దానిలో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు, ధనియాలు, మిర్చి, చింతపండును ఈ మిక్సీ బౌల్లోకి తీసుకోండి. అలాగే దీనిలో పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని గ్రైండ్ చేయండి. మధ్య మధ్యలో ఆపి కలుపుతూ గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా పొడిలా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. ఇలా బరకగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేయండి. మరీ ఒకేసారి ఎక్కువగా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపి కలుపుతూ గ్రైండ్ చేయండి. ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ కమ్మని మునగాకు కారం పొడిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల పైనే నిల్వ ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కల ఈ మునగాకు పొడిని మీరు తప్పక ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.